మంది బతుకులు బతుకుతుంటే మీరు ఇప్పుడు వచ్చి మేము నోటీస్ ఇస్తాము, మీరు ఇవన్నీ కూడా ఖాళీ చేయాలంటే ఎక్కడికి వెళ్తామండి మేము? పిల్లా జల్లెలతో పిల్లలు స్కూల్ టైము, పరీక్షల టైము, ఎంత కష్టపడి పైసా కూడా కట్టుకొని మేము ఇక్కడ బిల్డింగులు కొనుక్కుంటే మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తే ఎట్లాగండి? ఇది ఎక్కడ అన్యాయం అసలు? ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారండి మిమ్మల్ని? మంచి చేస్తారనే కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం? మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఇక్కడ. 10 సంవత్సరాలు ఎప్పుడన్నా ఈ పరిస్థితి చూసినారు? ఎప్పుడూ లేదు అసలు, ఏ ప్రభుత్వంలోనూ లేదు. ఈ ప్రభుత్వంలోనే మాకు వచ్చింది అసలు. ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని చక్కగా హ్యాపీగానే ఉంచారే. మీరేంటి ఇలా చేయటం? ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి అసలు? మీరు కట్టుకోండి, మూసిని మీరు శుభ్రం చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు వినోద స్థలంగా చేసుకోండి. అంతేగాని మమ్మల్ని లేవదీసేసి ఇంతమంది ఫ్యామిలీలు, ఎంతండి 450 మంది ఫ్యామిలీ ఉన్నారు. వీళ్ళ ఎక్కడికి వెళ్ళాలి మేమందరం? ఏమైనా ఊరికనే వస్తే మేమైనా కట్టుకున్నామా? ఎంత కష్టపడి పైసా కూడబెట్టుకొని చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళం. ఎక్కడికి వెళ్తాము? ఇంత కష్టపడి కట్టుకున్నారు, ఇల్లు పోతే పరిస్థితి ఏంటి? మేము రోడ్డును పడాలండి? ఏమైనా మమ్మల్ని ఏమైనా ఆదుకుంటాడు ఆయన? ఏమన్నా చెప్పండి, ఏం ఆదుకుంటాడు? నోట్లో ఉన్న తీసేసి నోట్లో మట్టి కొడుతుంటే మేమేం చేయాలి? ఏమన్నా అర్థం ఉందా అసలు? ప్రభుత్వాన్ని పాలించే ప్రభుత్వాధికారులు ఇలా చేస్తే ఇంక మేము ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? ఏదైనా కష్టం వస్తే ప్రభుత్వానికి చెప్పుకుంటాము. ప్రభుత్వమే ఇలా చేస్తే మేము ఇంకెవరికి చెప్తామండి? కష్టాలు తీరుస్తారనే కదా రేవంత్ రెడ్డి గారిని మేము ఓటేసి గెలిపించుకున్నాము. అలాంటి ఆయనే మాకు ఇలా చేస్తే, అన్యాయం చేస్తే ఇది ఎక్కడ న్యాయం అండి? మన మహిళలకేమో చాలా హెల్ప్ చేస్తాము, మహిళల్ని ఉద్ధరిస్తాము. ఏంటి ఇదేనా ఉద్ధరించేది? ఎంతమంది వృద్ధులు ఉన్నారండి ఇక్కడ, అందరినీ కూడా మీరు ఇలా చేస్తే ఇది ఎక్కడ న్యాయం? ఎక్కడికి పోవాలండి? ఇంతమంది మేము ఎక్కడికి వెళ్ళాలి? దారుణంగానా? ఇది ఎక్కడ విడ్డూరం అండి? చాలా చాలా అసలు అందరికీ కూడా అసలు నిద్ర పట్టడం లేదు, స్థిమితం లేదు. పెద్దవాళ్ళకైతే అసలు పాపం చాలా ఇదిగా ఇచ్చేసుకుంటున్నారు. అయ్యో మేము ఎక్కడికి వెళ్ళిపోతామని ఒకళ్ళ కళ్ళ ఉన్న నీరు కారుస్తున్నారు. అసలు ఏమైనా న్యాయం అండి చెప్పండి? మీరు ప్రజల్ని కష్టాలు చూడాలండి. ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి? అంతేగాని ఇదంతా మాది పెద్ద కుటుంబం అండి. ఏ రోజు ఎవరం కూడా ఒకళ్ళకొకళ్ళం ఒక మాట అనుకున్నది లేదు. అందరూ యూనిటీగా ఉన్నాం. మేము మధు పార్క్ అంటేనే ఒక యూనిటీ అంతే. ఏమొస్తుంది ఆయనకి? ఏమొస్తుంది? ఆయన ఆలోచించుకోవాలి. విగ్రహం ఎందుకండి? చక్కగా ఆయన చక్కగా ఉన్నారు అక్కడ. గాంధీ మహాత్ముడు అక్కడ చక్కగా ఉన్నారు. నాకు ఇది కావాలని ఆయన అడిగారా మిమ్మల్ని? మీ గొప్పల కోసం మీరు చేసుకుంటే అది ఎక్కడ న్యాయం? ప్రజల్ని హింసలు పెట్టి, ప్రజల్ని ఏడిపించి 5,000 కోట్లు ఎక్కడండి? దేనికండి? వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోమనండి తీసుకెళ్లి విగ్రహాన్ని. అంతే. ప్రజలంతా ఇంత ఇబ్బంది పెట్టే ఇది మాకు వద్దండి. పెట్టుకోమనండి వాళ్ళ ఇంటి ఎదురుకుండా వచ్చి మేము కూడా పూజలు చేస్తాం.